నమస్తే అన్న. సో ఈ రోజు అసలు ఏపీకి దరిద్రం అనుకోవచ్చు, చాలా మంది అంటున్నారు. విజయసాయి రెడ్డి టోటల్ గా రాజకీయాలకి రాజీనామా చేయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విజయసాయి రెడ్డి గారు అంటే ఆయన మంచి పొలిటీషియన్ ఉమ్, అవునా కదా. ఆయన ఆల్రెడీ ఏం చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్తో ఈ గొడవ లేదు, చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత గొడవలు ఏం లేదు, ఓన్లీ రాజకీయ గొడవే అన్నాడు కదా. మంచి పర్సన్ ఆయన. ఉమ్, అదే మీడియాలో కొంచెం నెగిటివ్ చేస్తారు. ఆయన మంచి ఎప్పుడు ఎవరికి తెలియదు. ఆయన మంచి అయితే ఇప్పుడు కంప్లీట్ రాజకీయాలకే రాజీనామా చేసిన అంటున్నాడు. సో కొంతమంది బీజేపీలో జాయిన్ అవుతాను అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? మీకు సీఎం రమేష్ ఉండేవాడు టీడీపీలో. ఆ, గవర్నమెంట్ పోగానే దేంట్లోకి వచ్చిండు? బీజేపీ. అంతే అది. బీజేపీకి వచ్చిందా? ఉమ్, ఇప్పుడు ఎవరు సుజనా చౌదరి గారు ఉన్నారు, ఉమ్, టీడీపీలో ఉండేవారు, దేంట్లోకి వచ్చారు? బీజేపీలో అంతే అది. ఆ, ఇప్పుడు బీజేపీ అన్నది సెంటర్ లో పవర్ లో ఉంది. అవును. వీళ్ళంతా బిజినెస్ మ్యాన్స్. ఉమ్, ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో ఉంటారు. ఉమ్, అది వాళ్ళ బిజినెస్ గురించి. Hmm. మన పొలిటీషియన్స్ కాదు, ఉమ్, వాళ్ళ బిజినెస్ మ్యాన్స్. ఓకే. సుజనా చౌదరి అనగా, సీఎం రమేష్ అనగా, విజయసాయి రెడ్డి అనగా. ఉమ్, అంటే జగన్ కి రైట్ హ్యాండ్ కదా విజయసాయి రెడ్డి అన్నమాట. మరి చంద్రబాబు మరి సుజనా చౌదరి లెఫ్ట్ హ్యాండ్. బిజినెస్ లో కామన్, ఎవరికి ఫండ్ ఇస్తే అది కామన్. ఇక్కడ కూడా చూడండి. అంటే ఇక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాడు ఆటోమేటిక్ అంటారు. ఇప్పుడు సుజనా చౌదరి వెళ్ళలేదా, సీఎం రమేష్ వెళ్ళలేదా? అదే అదే. చెప్పండి నాకు కదా. అలా రాజకీయ నాయకులు ఇటు అటు జంప్ చేస్తున్నారు కదా, ప్రజల కోసమే వచ్చేటప్పుడు అంటారు. ఇలా అలా జంప్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? అలా కరెక్ట్ అయినా చేయడం? నిజమైన పాలిటిక్స్ పొలిటీషియన్ ఎవరిని గెలిపిస్తున్నారు? ప్రజలు కూడా. ముందు పెట్టుబడి పెట్టాలి, దాన్ని డబ్బులు లాక్కోవాలి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి. అదే కదా పాలిటిక్స్ చేసేది. జనం కూడా అలాగే ఉన్నారు కదా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే వేస్తున్నారు. జనాల్ని అంటలేదు, ఇటు పొలిటీషియన్లే అంటలేదు.